దేవుని వాక్యములో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పేరు కంటే దేవుని వాక్యం చాలామంది వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని ఎలాగ హైలైట్ చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ది లార్డ్, దేవుని సన్నిధిలో వాళ్ళు నడుచుకునేటువంటి విధానం గురించి దేవుడు వ్యక్తపరిచేవాడు. మొదటి విషయం. రెండో విషయం, వాళ్ళకు దేవుడే ఒక టైటిల్ పెట్టాడు. ఇప్పుడు మన భారతదేశంలో లేక మన ఆంధ్రాలో భక్తులు పేర్లు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ భక్తి గలుగుతారు. నాకు మన క్రిస్టియానిటీలోనే నాకు 3 పేర్లు ఉన్నాయి. మీకు ఎవరికైనా ఉండొట్టయా క్రిస్టియానిటీలో? మరి క్రిస్టియన్ కాకుండా ఇంకో పేరు ఉంది, సరిపోయినాయి, ఎక్కువైనాయి. నేను పుట్టగానే మా తాతగారు వాళ్ళందరూ పిలుచుకున్న పేరు ఏంటంటే దేవయ్య. వాళ్ళు నన్ను దేవయ్య అని పిలవగా నా చెవులతో నేను వినలేదు, అంటే తెలిసి తెలియని ప్రయాణం. మా తాతగారు పునాది వేసినటువంటి మా ఊరిలో ఉన్నటువంటి పెద్ద చర్చిలో మాకు పేరు నామకరణం చేయడానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ పాత్ర గారి చేతిలో నన్ను పెట్టి నాకు పెట్టిన పేరు ఎలీషా. ఇక మూడవది, నాన్నగారు వాళ్ళు మమ్మల్ని మా తాతగారు వాళ్ళు ఊరు వదిలేసి దేవుడి సేవకి వెళ్ళమన్నాడని గుంటూరు నుండి ఒంగోలు ఏరియాకి వెళ్ళాం. చీరాల వినే ఉంటారు, అదొక మాదిరి చిన్న బొంబాయి దాని పేరు. అక్కడ శారీస్, బట్టలు, నేతల అదంతా కూడా మంచి పేరు. సో కాబట్టి అక్కడ మేము స్కూల్లో జాయిన్ అయ్యే వయసు అక్కడ వచ్చింది. మా నాన్నగారు సేవకి వెళ్ళిన ప్రాంతానికి వెళ్ళినాక అప్పుడు నేను కొంచెం స్కూల్లోకి జాయిన్ అయ్యగలిగిన వయసుకి వచ్చినప్పుడు అక్కడ స్కూల్లో మన క్రైస్తవ పేరు రాయకూడదు కదా, అందుకని బాబు అని పెట్టారు. మా ఇంటి వంశానికి నేను పెద్ద బాబుని అన్నమాట. బాబు అంతే, అంటే నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు కానీ మా అన్నయ్య గారు, కానీ బాబు అంటే ఇక మరి తిరిగిలేదు. మా తాతగారు తలదాన్ని లేవులేను, మీ బాబు అంటుంటారు కదా. ఇప్పుడు రక్షణ కొరకు నాతో మాట్లాడారు. ఈలోపు నాన్నగారితో కూడా దేవుడు మాట్లాడితే, నేను చదివించొద్దు అంటున్నాడు రా దేవుడు. దేవుడు మాట వినాలి కానీ నీ మాట నేను విన్నాను. చదివిస్తే నేను దేవుని మాట ధిక్కరించినన్ను అవుతాను, ఒకటి. రెండోది, నువ్వు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే నా సాక్ష్యం పోద్ది. ఇక్కడ సేవకు వచ్చాను కనుక నా మాట కాదనుకుంటే మాత్రం ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్, నా ఇంట్లో ఉండొద్దు అనేసాడు. నా ముఖంగా కాదు, ఫ్రీడమ్గా, కోపంగా కాదు, ఓపెన్గా చెప్పు. నేను దేవుడిచ్చే సేవ మీద బతుకుతున్నాను. దేవుడు నాకు ఇస్తే నేను మిమ్మల్ని బతికించుకుంటాను. మీరు నా మాట కాదనుకునేటప్పుడు మీకంటూ ఒక లైఫ్ రొటీన్ ఉందిగా, అదేగా మీ ధైర్యం. నా మాట కాదు అనుకున్నారంటే మీ కాళ్ళ మీద మీరు బతుకుతారనే కదా అర్థం. కనుక నా మాట వినలేనప్పుడు నా దగ్గర ఉండడం కష్టం. మీరు అఫ్కోర్స్ మీరు భక్తులు అవ్వండి, దేవుడి బిడ్డలు అవ్వండి, అదంతా తర్వాత విషయం. ఫస్ట్ నా బిడ్డలు, నా కడుపు పుట్టిన బిడ్డలు నా మాట విని బ్రతక అనేసి ఆ సమయంలో సరేలే అనుకొని మేము అలా లోబడిపెట్టి, ఈలోపు ఒక దైవజనుడితో దేవుడు మాట్లాడి, మీ అబ్బాయిని దేవుడు సేవ కొరకు సిద్ధపడమన్నాడు, ట్రైనింగ్ ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను. ఆ సంవత్సరంలో హాలిడేస్లో నేను బాప్తిసం తీసుకున్నాను. ఆ పాస్టర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయాను. ఇక్కడ బైబిల్ కాలేజీలో ఉంటుండగానే దేవుడు నాకు చదువు నాలెడ్జ్ తక్కువ, ఎంత చదివినా బాబుని కదా
మెట్టి మెట్టి దేవుడు బాగానే ఎక్కించేవాడు ఈ బాబుని. కానీ బాబుకి అసలు సరుకు లేదు. జ్ఞాపకశక్తి తక్కువ, చదువు తక్కువ, హోంవర్క్లు తక్కువ, నోట్స్లు తక్కువ. ఎలిమెంటరీ స్కూల్లో ఉంటే కాలేజీ లెవెల్లో బుక్స్ మెయింటైన్ చేసేవాడిని. అంటే కాలేజీ లెవెల్ అంటే ఎలా ఉంటుందా, సింపుల్గా ఒకటో రెండో బుక్స్ చూడడానికి పుస్తకాలు బ్యాగులు ఉంటాయి, తాబేలు బొర్రలేకపోతున్నాననే భయం మా టీచర్లకి ఎక్కువ ఉండేది కాదు. వాళ్ళకి నా గురించి ఏ భయం ఉండేది తెలుసా? బాగా సన్నగా ఉండేవాడు. వాళ్ళ చేతిలో ఉండే కర్రే సన్నది కూడా. కొన్ని వ్యక్తిగతమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి క్యారెక్టర్ కూడా దేవుని పనికి ఉపయోగపడేలాగా మలుచుకున్నాడు దేవుడు బైబిల్లో చాలామంది. వాళ్ళలో అబ్రహాము పట్టుదల కలిగిన వాడు. మనవాడు వ్యక్తిగతంగానే పట్టుదల కలిగిన వాడు. అంటే ఈ పట్టుదల దేవుని కొరకు ఉపయోగపడిద్ది అని దేవుడు సంకల్పించాడు. దేవుడు ఆ రోజుల్లో కొంతమందిని ఎలాగా సెలెక్ట్ చేసుకునేవాడంటే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి. మరి లోకంలో ఉన్నప్పుడు వాళ్ళ క్యారెక్టరు దేవుళ్ళలోనికి ఎలా పనికి వస్తుంది? ఈ రోజుల్లో చాలామంది సాక్ష్యాలు చెప్తారు. అది అంత వాళ్ళు సాక్ష్యం చెప్పే ముందు కొంచెం బైబిల్ని సరిగ్గా స్టడీ చేయాలి. నేను వ్యక్తిగతంగా ప్రభు దగ్గర స్టడీ చేసేటప్పుడు నాతో ప్రభు ఎన్నో లోతైన విషయాలు మాట్లాడారు. అది ఎంతవరకు వాస్తవమో ముందు నేను డిక్లేర్ చేసుకున్న తర్వాత చరిత్రకారులను అడిగాను, పెద్ద పెద్ద నాయకుల్ని, ఇది ఎంతవరకు కరెక్ట్, నేను ఈ వాక్యం నాకు ఇలాగ అర్థమైంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అది వాస్తవం బాబు అనేవాడు. దేవునికి స్తోత్రం కలిగింది. మోషేకు కూడా నాలాగే చిరుకోపం ఎక్కువ. చిరుకోపం తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా ఏంటి చిరుకోపం అంటే? ఏంటి తెలుసా? చిన్న చిన్న విషయాలకి సిరుగురులు ఆడతాం అంటారు, తెలుగులో చెప్పాలండి. చిన్న విషయం చిన్నదే కానీ పెద్ద రాజాంతం చేస్తారంటారు చూడండి, ఆ టైప్ అని. మోషేకు కూడా అలాంటిది ఉండేది. కనుక ఆ చిన్న వయసులో పాలు తాగే ప్రాయంలో మోషేని ఐగుప్తులో పెట్టడం మనోడికి వయసుతో పాటు ఏం పెరుగుతూ ఉంది? కోపం, పౌరుషం. ఇక తను ఒక యవన ప్రాయంకి వచ్చేసరికి అతని స్థితి ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఆఖరికి ఫరో కూడా మోషే చెప్పింది వినాల్సిందే. దేవుడు సెలెక్ట్ చేసిన పీరియడ్ మోషే కూడా తెలియదు కదా. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే ఆయన బిడ్డలకు కూడా ఆయన కొన్ని విషయాలు డైరెక్ట్ చేయడు, మర్మంగా ఉంచుతాడు. మర్మంగా ఉంచుతాడు, తెలియకుండానే ఆ మార్గం గుండా నడిపిస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఈ విధంగా నా ట్రైనింగ్ టైము పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. ట్రైనింగ్లో ఉంటుండగానే దేవుడు నన్ను అద్భుతంగా అభిషేకించి వాడుకున్నాడు. అప్పటి నుండి పాటలు రాయడం, ఆరాధన చేయడం. స్టూడెంట్స్ అందరూ క్లాస్ అయిపోయిన తర్వాత రూమ్లో పడి ఉంటారు, బోనుల్లో ఎలకల్లాలి. కానీ మనల్ని అలా కాదు. గురువు గారులు అందరూ కారులో ఎక్కించుకొని ప్రోగ్రామ్ మీటింగ్స్కి తీసుకెళ్ళి అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ గురించి సాక్ష్యం చెప్పి ఆరాధన చేసేటువంటి అవకాశం దేవుడు ఆ చిన్న వయసులో నుండి దేవుడు వాడుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇక నాన్నగారితో సేవలో ఉంటున్న గత కొద్ది కాలంలోనే దేవుడు విశాఖపట్నం పెందుకేరికి వెళ్ళమని దేవుడు మాట్లాడిన తర్వాత ఒక 6 నెలల వ్యవధిలో నేను ఒంటరి వాడిని, చిన్న వయసు, వివాహం చేసుకున్నంత వయసు కూడా కాదు, పట్టున్న 20 years కూడా ఉంటాయో లేదో. ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ ఒంగోలు, ఎలాగా సేవకు పంపించాలి, కొన్ని ఆర్థికంగా ఏదైనా సపోర్ట్ అందిద్దామంటే నాన్నగారు వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రం. దేవుడే చూడాలి. అసలు సేవ అంటే వీడు ఏమనుకుంటాడు, దేవుడు మాట్లాడుతున్నాడే అన్నాడు. దేవుని పిలుపుని ఎరిగిన నాన్నగారే ఆశ్చర్యపోయేటువంటి విధంగా నేను దేవుని సేవ కొరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
6 నెలల తర్వాత క్రిస్మస్ రోజులు ఎలా ఉంటాయమ్మా క్రైస్తవుల ఇళ్లలో? క్రిస్మస్ అసలు డిసెంబర్ 1 వస్తుంది అంటేనే ఇక మరి ఇల్లు ఒక మూల నుంచి రూపురేఖలు మారిపోతా ఉంటాయి. ఇంటికి లోపల నుంచి బయటికి, ఆ వీధిలో నుండి ఆ ఊరు అంతటికి కాంపిటీషన్స్ అన్నమాట. ఎదురింటి స్టార్ కంటే నా ఇంటి స్టార్ ఎలా ఉండాలా? కొంచెం ఎత్తుగాను పెద్దదిగాను డిస్కో లైటింగ్లతో ఉండాలి. భక్తులు మీకు మన ఏరియాలో పెద్దగా తెలియదు. ఒక్కరోజు టూర్ వేద్దాం 2 ఫ్యామిలీతో, సార్ మా ఊరు టూర్ వేద్దాం క్రిస్మస్ డేస్లో. వండర్ థింగ్ అన్నమాట. ఒక దైవజనుడు ఒక ఇంట అడుగు పెట్టడానికి ఆ ఇంటి వారు కూడా యోగ్యులైంది. ప్రత్యక్షంగా కనబడుతుంది దైవజనుడైతే, పరోక్షంగా ఎవరు వస్తారు ఆ ఇంటికి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఇంటి వారందరినీ తాకుతాడు, ఆ ఇంటి వారందరినీ దర్శిస్తాడు, ఆ ఇంటి వారందరితో మాట్లాడతాడు, ఆ ఇంటి వారందరి పరిస్థితులను చక్కబెట్టడం అనేది ఆయనకు మాత్రమే సాధ్యం. మీ దృష్టికి నేను విశ్వాసం కదా. అమ్మాయి ఎంత మాట తల్లికి చాలు, ఇంకా టైం అయితే ఇంకేమి డైలాగ్ వేస్తావు? ఇప్పుడే వచ్చేస్తాడు. పౌలు శీల బయలుదేరిపోయి వెనకాల. ఆ ఇంటి వారు బాప్తిస్మం పొందినప్పుడు ఆమె చేసినటువంటి అద్భుతమైనటువంటి దైవజనుల్ని తన ఇంటికి పిలిచి సత్క్రియ చేసి పరిచర్య చేసి దానిని ఏమంటారంటే బైబిల్ భాషలో కృతజ్ఞత. What can we see in presence of the Lord? Thus we will give the thanks to God. దేవుని సన్నిధిలో మనం పొందిన దానికి ప్రతిగా కృతజ్ఞత చేయి. దేవునికి మహిమ కలుగును. ఇక రెండో విషయం, ఇంకా 2 కుటుంబాల గురించి నేను వాక్యం చదువు రిఫరెన్స్ చెప్తాను డైరెక్ట్లీ. మనకు ఆ 16వ అధ్యాయంలోనే అది కింద వచనాల్లోకి వెళ్తే జైలు అధికారి కనిపిస్తాడు కదా, జైలు అధికారి. మరి వీళ్ళే ఓర్పం లేదు. ఇప్పుడు దాకేమో నదీ తీరమని ప్రార్థన చేశాడు పౌలు గారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఎంతలోకి? జైల్లోకి వెళ్ళిపోయారు. బెన్ని ఇప్పుడు దాకేమో ఆ మేఘాద్రి గడ్డ ఒడ్డున ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఎంతలోకి ఎక్కడికి వెళ్ళిపోయి సాయంత్రానికి జైల్లోకి వెళ్ళిపోయారు. వారిలో ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలకు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి, మరి ఎన్నిళ్ళు మారినా దీనమ్మ గారు చెప్పని చేయడం మానేశారంటే అది మారదు. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ప్రభు మనకిచ్చింది ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయడం మానం, బైబిల్ చదవడం మానం, ప్రభుని ఆరాధించడం మానం, ప్రభు సన్నిధిలో కుటుంబముగా కలవడం మానము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది, ఆ దినము సమీపించిన కొలది మీరు కూడుట మానకూడదు అని రాయబడింది. ఏ దినం సమీపించిన కొలది? మనం ఏ రోజు కోసం చూస్తున్నామమ్మా? ప్రభు రాకడ దినం కోసం. ప్రభు రాకడ దినము కొరకు సిద్ధపడేటువంటి మనము ఆ దినము సమీపించే కొలది. చదువుకునే స్టూడెంట్స్ సంవత్సర కాలం లాస్ట్ పీరియడ్ ఆఖరి క్లాసులు వస్తున్నాయి అనుకో, ఆఫర్లే క్వార్టర్లే అవి అని ఏవో ఎగ్జామ్లు పెడతారు. వీళ్ళు చదివిన తక్కువ, అక్కడ రాసేది ఎక్కువ కదా. వీళ్ళకి క్లాసుల్లో చెప్పింది ఒకటి, ఎగ్జామ్ పేపర్లు ఇచ్చిన క్వశ్చన్ ఇంకొకటి. అంటే ఏం చూపిస్తుంది అది? వీళ్ళు అదే సబ్జెక్ట్ రాలేదు,
అదే క్వశ్చన్ రాలేదనేది వీళ్ళ దరిద్రం అని చెప్పాలి. వీళ్ళు ఏం చేయాలి? ఈ సంవత్సరం క్లాసులు మొదలుకొని మనకి ఈరోజు ఏ సబ్జెక్టు చెప్పారో అని దానిని సమయం ఉన్నప్పుడల్లా దాన్ని ఏం చేయాలి? వాళ్ళు రిపీట్ చేసుకోవాలి, ధ్యానం చేయాలి, స్టడీ చేయాలి, చదువుకొని మైండ్లో అయినా జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞాపక శక్తి రావడం కోసం 1కి 100 సార్లు రాయడం అయినా రాసుకోవాలి తప్ప "90 మార్కులు ఖచ్చితం మమ్మీ, అన్ని ప్రశ్నలు రాశాను, లాస్ట్లో ఒక్క బీటి వదిలేసాను మమ్మీ." ఆ ఒక్క బీటి దగ్గరే నేను కాదు చక్కగా నిలబడి. ఎలా నిలబడమంటాడు చెప్పండి? ఎలా నిలబడమంటాడు? చక్కగా అంటే ఎన్సీసీలోకి వెళ్ళి అదే చేన్ అంటే నెగడేసుకొని నిలబడడం కాదు. అవర్ క్యారెక్టర్. హౌ కెన్ వి లీవ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్? ఎలాగ ప్రభు సన్నిధిలో మనం నడుచుకుంటున్నాం? ప్రసంగి గ్రంథంలో ఉంది, ఇర్మియా గ్రంథంలో, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎప్పుడూ కూడా, సందర్భం వచ్చిందని చెప్తున్నాను కానీ వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరి గురించి నాకు తెలియదు, మీరు మనసులో పెట్టుకోకండి. దేవుని మందిర స్థలంలో మనం అడుగు పెట్టాము అంటే మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5-10 నిమిషాలు మన మైండ్ కేంద్రీకరించి విజ్ఞాపన ప్రార్థన చేసుకోవాలి. నీ పక్క వాళ్ళకి ప్రైజ్ లాంటి చెప్పకపోయినా నష్టం లేదు. అమాంతం వెళ్ళేవా స్థలంలో ఫస్ట్ ప్రార్థన చేసుకుని నిన్ను నువ్వు ప్రభుకి అప్పగించు. ప్రభు, ఈరోజు ఈ స్థలానికి ఎందుకు తీసుకుని వచ్చావు? ఈ స్థలంలో నువ్వు నన్ను ఎలా దర్శించబోతున్నావు? నా ఆత్మీయ జీవితంలో ఈరోజు ఒక క్రొత్త విషయం నేను నేర్చుకోవాలి. కాబట్టి ఈ జైలు అధికారి, మన టాపిక్లో పొందాం. ఈ జైలు అధికారి పాపం ఆయన డ్యూటీ ఆయన చేస్తూ ఉన్నాడు. పౌలుసీలు ఏం చేస్తున్నారు? ఆ వాక్యంలో రాయబడింది, అలా పోయి అర్ధరాత్రి టైంకి గుర్తొచ్చిందా? నేను అనుకుంటాను అప్పటికి పగలంతా సేవ చేసి వాళ్ళు అలిసిపోయి ఒక నిద్ర తీసుంటారు అనుకుంటున్నాను నేను. మరి వాళ్ళు చేసింది అర్ధరాత్రి అంట ఆరాధన. మరి సాయంత్రం టైం అంతా ఏం చేశారు? మన ఆల్రెడీ ప్రేయర్ ఎప్పుడు 9 గంటలు పెడితే 12 గంటలు ముగించారు. వీళ్ళు ఆల్రెడీ ప్రేయర్ అన్నాం. రోజులో మొదటి స్థానం దేవుడికి ఇచ్చేసారు. జైల్లో ఉండి ఇంటి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలా? ఇంట్లో భార్యలు ఏమో క్యారేజీలు ఉండాలా? ఏమీ లేదు. ఆ భోజనం టైం వచ్చేసరికి ఆ జైలు అధికారి అక్కడ సేవ చేసేవాళ్ళు భోజనాన్ని పిలుస్తారు కదా ఖైదీలందరూ. ఆ టైం సంగతి ఆలోచిద్దాం. ఇది రాత్రి అందరూ పడుకునే టైం. ఏ చెండాలి గోల, ప్రార్థన అంటే ప్రార్థన 12 గంటలు అవుతుంది. ఇప్పుడే ప్రార్థన, ఇప్పుడేంటి ఆరాధన, గల బాధ. ఎన్ని ఖాళీ చేసి వచ్చారు? అందుకే కాదు. లేరా అనేవాళ్ళు లేరు? సేవకులు అనేవాళ్ళు లేరా? ఏ ఇంట్లో ప్రార్థన జరిగిన పక్కింట్లో కంప్లైంట్. అధ్యాయం 25 వచ్చింది. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు, అర్ధరాత్రి వేళ అని ఉంది కదా, సాయంకాలం నుండి అర్ధరాత్రి వరకు అనే పదాలు వాడొచ్చుగా. మన ఆల్రెడీ ప్రేయర్లు అయ్యే కదా. నేను నమ్ముతున్నా మరి దేవుని వాక్యం కాబట్టి. వీళ్ళు మంచి ముహూర్తం చూసుకొని అర్ధరాత్రి మొదలు పెట్టడమే అర్ధరాత్రికి మొదలు పెట్టారు.
దేవునికి మహిమ కలుగును కాదు. అద్భుతమైన దేవుని సన్నిధి ఆ స్థలం మీదకి దిగి వచ్చింది. ఇవాళ న్యూస్లో చూశాను, జైలు అధికారి వెంటనే ఏం చేశాడు చెప్పండి? ఏం చేసి మనకు తెలుసు కదా, వాక్యం చాలాసార్లు విన్న వాక్యం. ఎవడాడు పొడిచేసాడా? వాళ్ళని గోడకెట్టి మొత్తేసాడా? లేకపోతే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని ఇక వీళ్ళకి జడ్జిమెంట్ ఏమీ లేదు, డైరెక్ట్గా గురేసేయండి అన్నాడా? జైలు అధికారి పొడి చేసుకోవడానికి తయారైపోయి. విచిత్రం కదా. కారణం ఏంటి? అక్కడ మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఆ రోజుల్లో ఇప్పుడు కరెంట్ ఉంది, ఆ రోజుల్లో కానీ ఆ జరిగిన సిచ్యువేషన్లో కరెంట్ ఉన్నా అంతే జరిగింది, కరెంట్ లేకపోయినా అంతే జరిగింది. ఏం జరిగింది? జైలు గోడలు ఈడిపోయినాయి భూకంపం వచ్చి. మరి ఇప్పుడు ఒకవేళ కరెంటే ఉందనుకో, మరి వైర్లన్నీ తెగిపోయి అంతా గందరగోళం అయిపోయి కరెంట్ బాధ. మరి ఆ రోజు కరెంట్ లేదు, దివిటీలు వెలుతురు ఉండేది, అవన్నీ గోడలు ఈడిపోయి పడిపోయినాయి. చీకటి, అమ్మ చీకట్లో ఖైదీలు అందరూ పారిపోయి ఉంటారు అని ఇతను ఉద్యోగం పోద్దని కంగారు పడ్డాడు. అంతకుముందు జరుగుతున్న ఒక అద్భుతం జైలు అధికారి సువార్త వినేలాగా చేసింది. పౌలు శీల ఆరాధనలు చేస్తుండగా ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ఖైదీలందరూ వింటూ ఉండగా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనకు తెలిసిన వాళ్ళు వినుట వలన ఇప్పుడు ఆ విశ్వాసమే వాళ్ళలో దేవుడు కలిగించకపోతే ఇమీడియట్లీగా ఉన్న ఖైదీలందరూ ఏమైపోయే వాళ్ళు ఆ రాత్రి జంపు. అందరూ ఉన్నారని పౌలుకి అంత కాన్ఫిడెన్స్ ఏంటో. జైలు అధికారి పొడిచేసుకోపోతే పౌలు చెప్పిన మాటలేంది? నువ్వే హాని చేసుకోవద్దు, సెంటెన్స్ పూర్తి చేద్దాం, మేమందరూ ఇక్కడే ఉన్నాం కదా. కొంతమంది అయ్యగారుల మీటింగ్లకు వాక్యాన్ని పిలిస్తే అక్కడ తేజీ మీద కార్యక్రమం నడిపిస్తూ ఉంటే ఏ హాని చేసుకోవద్దు, మేముంది జైల్లో కాదు నువ్వు అనుకుంటున్నావు అలా. వేర్ ఆల్ స్టాండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఉన్నాం అందరం. మేము పౌలు శీల మేమిద్దరమే కాదు, ఇప్పటి వరకు ఈ ఆరాధనలో ఏకీభవించిన వారందరూ ఇదిగో జరుగుతున్న సిచ్యువేషన్ ఏమైనా కావచ్చు, అందరం ఇక్కడే ఉన్నాం. నువ్వే హాని చేస్తావు. పరుగున వచ్చి ఆయన భాష తీర్మానం రైట్ మూసుకొని పడి ఉండండి ఆ మూలన అనలేదు. జనరల్గా వాళ్ళ వర్షన్ లాంగ్వేజ్ అదే కదా, వాళ్ళ ఫీల్డ్ అది. ఏమంటున్నాడు? ఆ మాటలో నిజంగా నా హృదయాన్ని ఎంతో బలపరిచే. వణుకుచు, ఒరే ఆయనకి వణికేటమ్మా, అంత పెద్ద హోదాలో ఉన్నవాడు వణుకుచు సాగిలపడి వారి 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 ఎంత దిగజారిపోయాడు కదా. ఒక అధికారి ఒక ఖైదీకి లోబడిపోవడం ఏంటండి, సాగిలు పడిపోవడం ఏంటండి, నాకు అర్థం కాలేదు. సరే ఏదో మీ దేవుడి నమ్మకం మీద ఏదో అదృష్టం భూకంపం కలిగింది, ఓకే మీరందరూ ఉన్నారు కదా, ఈసారి ఈ జైల్లో కాదు అండమాన్ జైల్లో వేయాలి మిమ్మల్ని అన్నాడా? వాళ్ళ దగ్గర సాగిలు పడి ఆ పదజాలం చూడండి, ఆ మాట తీరు. అయ్యలారా అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి యేసు ప్రభువారు సేవ చేస్తున్న కాలంలో ఒక కుర్రోడు వచ్చి ఆయన వచ్చి కొంచెం ఇదే మాటకి కొంచెం దగ్గరగా ఉంటుంది ఆ పదం కూడా. ఏమని అంటుందో తెలుసా? ప్రభువా నిత్యరాజ్యమునకు పోవుటకు, నేను నిత్యరాజ్యమునకు వారసుడు నగుటకు
నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను. ఈయనేమో నేనేం చేయాలంటున్నాడు, వాడేమంటున్నాడు ఏ మంచి కార్యం చేయాలి. సంవత్సరానికి ఒకసారి ఆ మెయిన్ రోడ్డు బ్లాక్ చేసి ఒక పెద్ద ఫోటో పెట్టి ఏమా ఒక పెద్ద బ్యానర్ కట్టి పలానా ఎలీషా పాల్ గారి తాతగారి జ్ఞాపకార్థం, దాన్ని ఏమంటారు, కార్యం వర్ధంతి ఏదైనా